హాయ్ నేను సతీష్. మీ ఓటు ఎవరికి అనేది ఒక కామెంట్ అయితే పెట్టండి. ఎందుకంటే అన్అఫీషియల్లో వేస్తారు, అట్లాగే మిస్డ్ కాల్స్, హాట్‌స్టారు, ఇంకా వెబ్సైట్స్, యూట్యూబ్స్, ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియా అన్ని ప్లాట్‌ఫామ్స్‌లో వేస్తారు కనుక ఏకంగా 10 మంది వచ్చారు. ఆ ఒక్కడు కూడా వచ్చేసి ఉంటే బాగుండేది. ఎవరిది ఏ పొజిషన్ అని తెలిసిపోయి ఉండేది. ఎందుకంటే మొన్న అక్కడ ఆడియన్స్ పేరుతో ఓట్లు పర్సంటేజ్ పెట్టేటప్పుడు ఇదే ఆర్డర్ పెట్టారు, సూపర్ 6 ఇదే ఇంక కరెక్ట్‌గా పెట్టారు అని చెప్పారు. మరి అదే నిజంగా సూపర్ 6ఆ లేకపోతే ఎవరికి ఎంతమంది కనెక్ట్ అయ్యి ఓట్లు వేస్తున్నారనేది చూద్దాం. మెసేజ్ అయితే కామెంట్ అయితే పెట్టండి. వీడియో చూసే ముందు లైక్ చేయండి. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ కూడా వెరీ హై. ఎందుకు ఏంటనేది కూడా చెప్పేస్తా. ఇప్పటికే ఫ్యామిలీ వీక్ దగ్గర పడుతుంది. హౌస్ మేట్స్ కూడా మనసు మళ్ళింది. అదే డిస్కషన్ పెడుతున్నారు. హోటల్ టాస్క్ ఇస్తే బాగుండు, ఫ్యామిలీ వీక్ ఎప్పుడు వస్తుందో, మా వాళ్ళు వస్తే బాగుండు ఎదురు చూస్తూ ఉన్నారు. నిజంగా ఫ్యామిలీ వీక్ వచ్చే వారానికి అంటే ఫ్యామిలీ వీక్ వచ్చేదానికి ముందే ఈ వారం నుంచి రేపటి నుంచి ఫ్యామిలీ వీక్ అంటే ఈరోజు అవుట్ అయిపోతాం, ఎలిమినేట్ అయిపోతాం అంటే చాలా బాధగా ఉంటుంది. అది నరకం అని చెప్పి మాట్లాడుతున్నారు. నేను డిస్కషన్ కూడా చేస్తూ ఉన్నారు హౌస్ మేట్స్. ఎందుకోసం అంటే ఇప్పుడు ఎట్లా టాప్ 5 కోసం ముందు రోజు 99 రోజు 98 రోజు ఒకరు అవుట్ అయిపోతారు చూడండి. అరే ఈ ఒక్క రాత్రి గడిస్తే మనం కూడా టాప్ 5 కంటెస్టెంట్ లేదా సూపర్ 6 కంటెస్టెంట్ అనుకున్నప్పుడు పంపించేస్తే ఎంత బాధగా ఉంటుందో ఎగ్జాక్ట్లీ ఈ ఫ్యామిలీ వీక్ ముందుగానే ఎవరు అవుట్ అయిపోయినా సరే పంపించేసినా అంతే బాధగా ఉంటుంది. వాళ్ళ హౌస్ మేట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే వచ్చో వాళ్ళకి ఫుల్ ఖుషి ఉంటుంది. లైఫ్ లాంగ్ కొన్ని మెమరీస్ అయితే ఉంటాయి కనుక ఇప్పటికే మా పిల్లలు వస్తే బాగున్నాను, మా వైఫ్ వస్తే బాగున్నాను, నా బ్రదర్ వస్తే బాగున్నాను, తండ్రి వస్తే బాగున్నాను, తల్లి వస్తే బాగున్నాను, ఇట్లా కలలుగంటా ఉన్నారు. సో ఇలాంటి నేపథ్యంలో డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండి పంపించేస్తే నిజంగా బాధాకరమే. ఒకరికి కాదా బాధ, ఇద్దరికి కూడా మిగిలే ఛాన్స్ ఉంది. అందుకే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఒక కామెంట్ పెట్టండి. ఎవరికి ఓట్లు వేస్తున్నారు, ఎవరు నిజంగా డిజర్వ్ ఒక కామెంట్ అయితే చేయండి. వీడియో చూసే ముందు లైక్ కొట్టండి. ఇక ఓటింగ్ పరంగా యావరేజ్గా ఓవరాల్గా తనూజ హవా సాగుతుంది. తనూజ జైత్రి యాత్ర అనే మాదిరిగానే ఉంది. 24% ఒక పర్సంటేజ్ పెరిగింది. ఇవాళ టాస్క్ కూడా ఫస్ట్ ఆవిడే సేవ్ అయింది. అఫ్కోర్స్ ఈ టాస్కుల ద్వారా ఇమ్యూనిటీ ఆవిడకి అవసరం లేదు. ఆడియన్స్ ఫ్యాన్ బేస్ గట్టిగా దృఢంగా బలంగా చాలా స్ట్రాంగ్గా ఉంది. కానీ ఈ ఫస్ట్ రౌండ్లో అయితే ఈవిడే సేఫ్ అవుతుంది. ఇంతకు ప్రోమో అనాలిసిస్ చేసే కదా. అందులో ఇంకా ఏంటంటే కొద్దిగా ఎమోషనల్ కూడా తగ్గించుకొని బాండ్స్ వల్ల బ్యాడ్ అయ్యింది అనేటప్పుడు దివ్య అండ్ బర్నీతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా బెటర్. ఖచ్చితంగా దూరం ఉంటుంది. గత వారమే నామినేషన్ చేసి ఈ వారం ఇంకా బర్నీ వచ్చి దివ్యాన్ని చేసుకుంటే ఎట్లా ఉంటే మంచిది. మైనస్ అవుతుంది అనేటప్పుడు ఆ మైనస్ని ఎట్లా వదిలించుకోవాలి, ప్లస్ ఎట్లా చేసుకోవాలనేది ఇంకా కొద్దిగా ఏంటంటే ఒక స్పోర్టివ్ స్పిరిట్తో ఉంటూ ఆ ఫైటింగ్ స్పిరిట్ కూడా ఇంకా కంటిన్యూ చేసుకుంటే ఇంకా బెటర్ ఆవిడకి మంచి పొజిషన్లో ఇంకా ఉంటుంది. ఇక రెండో ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు. ఇతనికైతే 20% ఉంది. ఇంత వెరైటీగా అందరూ ఫ్యామిలీ వీక్ ఎదురు చూస్తే ఇతను నా ఫ్యామిలీ వీక్ అవసరం లేదు, ఫస్ట్ రావద్దు, అసలు అక్కర్లేదు అని చెబుతూ ఉన్నాడు. మరి ఎందుకో ఏంటో కానీ అఫ్కోర్స్ అలాగే అంటాడు. కానీ ఇప్పుడు సెన్సిటివ్గా అర్థమైతే ఉంది కదా. చాలా సందర్భాలు ఇతను కూడా ఎమోషనల్ అయిపోయి కన్నీళ్ళు పెట్టుకునే సందర్భాలు చూస్తూ ఉన్నాం. ఫ్యామిలీ వీక్ ఆ బిగ్ బాస్ హౌస్లో ఉంటాడు. ఆ ఎమోషన్ మరింత గట్టిగా ఉంటుందో వాళ్ళ మదరో ఫాదరో బయట నుంచి ఆడియో ఏదైనా వచ్చేటప్పటికే ముందు చూపించకుండా చెబుతారు కదా. అప్పుడు మరింత ఎమోషనల్ అయితే అవుతాడు. నో డౌట్. అందాకైతే అన్నాడు కానీ వద్దన్నడికి ఫస్ట్ పంపిస్తాడు బిగ్ బాస్ కూడా. ఆ తర్వాత మూడో ప్లేస్లో ఇతను కూడా బాగానే ఉంది. ఇప్పుడు సంచాలకుగా కూడా నెక్స్ట్ టాస్క్లు ఆడతాడంటే తీసుకునే డెసిషన్ బట్టి గ్రాఫ్ ఒక 1% అటు ఇటు అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సంజన వర్సెస్ సుమన్ శెట్టి గొడవలు. అట్లాగే సుమన్ శెట్టి మూడో ప్లేస్లో ఉన్నాడు. 12 నుంచి ఒక పర్సంటేజ్ తగ్గింది. ఫన్ అయితే బాగానే ఉంది. మార్నింగ్ వచ్చిన ప్రోమోలో కూడా చూసాం కదా. టైమింగ్ ఆయన ఏంటి వంగట్లేదంటే ఇప్పటికే చాలాసార్లు ఎక్కువ వంగి బాగా వంగిపోయాడు. సుమన్ శెట్టి అండ్ ఎమ్మెన్యల్ కాంబినేషన్లో ఫన్నీగా అయితే బాగుంది. ఇట్లాగే కంటిన్యూ చేస్తే కొంత బెటర్ కంటెంట్ రావట్లేదు అని అసంతృప్తి అయితే పోతుంది. ఫన్ ఫైర్ ఏదో ఒకటి చేస్తున్నాడు కదండి. పైగా సంజన వర్సెస్ సుమన్ గొడవలో ఒకవేళ ఇతడిదే పర్ఫెక్ట్గా ఆడాడు చేశాడు అయినా సరే అన్ఫైర్ డెసిషన్ వచ్చింది ఏదైనా సరే ఖచ్చితంగా సింపతి కూడా వర్కౌట్ అయింది. అలాగే సుమన్ శెట్టి వర్సెస్ సంజన కూడా పెద్ద గొడవ అయ్యిందంట ఆ టాస్క్కి సంబంధించి. నెక్స్ట్ జరగబోతున్న టాస్క్ మరి ఎవరు రైట్ ఎవరు మనం చూసాక మాట్లాడదాం. ఎనివే ప్రస్తుతానికి సుమన్ కూడా పక్కగా సేఫ్. ఇక 4వ ప్లేస్లో సంజన. ఈవిడ నుంచి 10 నుంచి 11 ఆవిడ కూడా పర్వాలేదు బాగానే ఉంది. ఎమ్మెన్యల్ ఓటింగ్ కూడా షేర్ అవుతూ ఉంటుంది కదా ఆవిడగా. దాంతోపాటు ఏంటంటే టాస్కులు చూసాం గతంలో. బొమ్మ తీసుకువెళ్ళేటప్పుడు టాస్క్ కూడా ఒకరు బొమ్మ ఒకరు తీసుకెళ్ళి లాస్ట్కి ఆవిడకే వదిలేశారు. అట్లాగే నలుగురు టీమ్ అవ్వండి అని చెప్పి బిగ్ బాస్ ముగ్గురు పెట్టి లాస్ట్లో ఇంకో పర్సన్ యాడ్ చేసుకునేటప్పుడు అన్ని టీముల దగ్గరికి నేను తిరిగా బట్ ఎవరు నన్ను పట్టించుకోలే, నేను సింగిల్గా ఆడుకోవాల్సి వచ్చాను అని చెప్పింది. అట్లాగే ఇప్పుడు ఇవాళ టాస్క్లో కూడా ఈ కమాండర్స్ ఆడే టాస్క్లో కూడా ప్రోమో ప్రకారం అర్థమవుతున్నది ఏంటంటే తనుజ అండ్ నిఖిల్ సపోర్ట్ చేసుకుంటూ ఆడుకుంటూ అట్లాగే డిమాండ్ స్ట్రాంగ్గా ఉంటే ఈవెన్ కంప్లీట్గా సింగిల్గా వదిలేస్తే టార్గెట్కి గురైనట్టుగా ఆ సపోర్ట్ రాకపోతే సో ఖచ్చితంగా ఇవన్నీ వరుస సీక్వెన్స్ అన్నీ జరుగుతూ ఉంటే సింపతి ఆటోమేటిక్గా వర్కౌట్ అయిపోద్ది. అదే కానీ జరిగితే ఆవిడ గ్రాఫ్ పెరుగుతుంది. మరి చూద్దాం. పైగా లాస్ట్ రౌండ్ అయితే సుమన్ శెట్టితో పాటు ఈఎంఐ గెలిచిందంట.
మరి టాస్క్ ఎట్లాగా అయింది దాన్ని బట్టి కూడా రిజల్ట్ అయితే ఉంటుంది కదా. ఓవరాల్గా ఇప్పుడు రీతు చౌదరి ఆవిడ గురించి మాట్లాడేటప్పుడు ఎమోషన్ అవుతుంది. నేను నిల్చుంటా ఆడతా, నాకేమో నా స్ట్రాటజీ నా ఇష్టం, నువ్వు ఎట్లా చెప్తావు, డిస్కరేజ్ అవుతారు కదా. ఆ కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు, మీరు ఆడింది లేదు పాడు లేదు, 7 బాల్స్ ఎందుకు ఉంటాయి ఆడితే అంటే, మరి ఆడకుండా అటాక్ చేసుకుంటే ఇప్పుడు మిగతా వాళ్ళకి సపోర్ట్ ఉన్నట్టు ఇవిడికి లేదు. ఆ సపోర్ట్ ఉంటుంటే ఎందుకు 7 బాల్స్ పడితే పడకుండా ఆవిడ కూడా అడ్డుకుంటుంది కదా. అట్లాగే ఆడేటప్పుడు వంపేస్తుంది బాల్స్, అది ఒకవేళ రూల్స్కి విరుద్ధంగా చేసిందా ఏంటి అనే దాన్ని బట్టి కూడా ఫౌల్ ఆడిందా ఏమనేది కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు గ్రాఫ్ పెరగడానికి తగ్గడానికి ప్రస్తుతానికి పర్వాలేదు, సేఫ్ జోన్. ఇక 5వ ప్లేస్లో భరణి 1% కొద్దిగా తగ్గింది. ఇంకా అయితే బాగా ఆడితే బాగుండు. ఓపెన్ నేను నామినేషన్ అయితే చాలా బెటర్గా చేశాడు, దివ్యాన్ని చేసి మంచి పనే చేశాడు, చాలా మంచి పని చేశాడు. ఇప్పటికైనా ఆవిడ కళ్ళు తెరుస్తుందేమో, ఓహో ఈ బాండ్స్ విషయంలో అతను బాగా సీరియస్గా తీసుకున్నాడు, ఎందుకు తీసుకున్నాడు అంటే అంత బాగా డ్యామేజ్ అయ్యిందనే విషయం అర్థం చేసుకుని ఆ అమ్మాయి కూడా ఇప్పుడు ఇండివిజువల్గా తనూజ, భరణి, దివ్య ఆడుకుంటే ఏం పోయింది, చక్కగా బ్రహ్మాండంగా ఎవరు అందరికీ పొటెన్షియల్ ఉంది. ఆ అమ్మాయి ఆర్గ్యుమెంట్స్ బాగా చేస్తుంది, ఇతనేమో ఫిజికల్ టాస్క్లు బాగా ఆడతాడు. అలాంటప్పుడు ఇంకెందుకు ఈ బాండ్స్ వల్ల నష్టమే తప్ప లాభం లేదని తెలిసి కూడా కంటిన్యూ కాకుండా అఫ్కోర్స్ ఇప్పటికే లేట్ చేశాడు, బాగా లేట్ చేశాడు. ఆలస్యం అమృతం విషయం అంటారు. హౌస్లో అడుగుపెట్టిన వెంటనే తన ఫ్యామిలీని అందరినీ కూర్చోబెట్టి సుమనన్న, రాము తమ్ముడు, దివ్య చెల్లి, తనూజ కూతురుని అరటిపండు వలిసి నోట్లో పెట్టిన మాదిరిగా చెప్పుంటే బాగుండేది. అట్లా చెప్పకపోవడం లేట్ అయ్యింది. ఫోన్లు ఎప్పటికైనా లేట్కైనా కళ్ళు తెరిచేది మంచిది, దివ్యకి మంచిది, ఇతరికి మంచిదే. ప్రస్తుతానికి 7% అంటే ఏకంగా 7 ఎక్క ముగ్గురు చదువుతున్నారు, 5, 6, 7 ప్లేసుల్లో. డీమోన్ పవన్ అట్లాగే ఉంది, దివ్య కూడా అట్లాగే ఉంది. ముగ్గురు కూడా 7, 7, 7 ముగ్గురు కూడా పొటెన్షియల్ ఉండేవాళ్ళే. డీమోన్కి మైనస్ ఏంటంటే ట్రాక్ వల్ల, దివ్యాకి మైనస్ ఏంటంటే బాండ్ వల్ల, భరణికి మైనస్ ఏంటంటే బాండ్ వల్ల. ముగ్గురు కూడా ఫిజికల్గా చక్కగా ఆడగలిగేవారు, ఆర్గ్యుమెంట్స్ కూడా చేయగలిగేవాళ్ళు, అన్నీ ఉండి ఏదో అల్లుడి నోట్లో శని మాదిరిగా ముగ్గురికి మైనస్ బాండ్స్, ట్రాక్స్. ఇవి 3 విడిచిపెట్టుకుంటే 7 ఏకం కాదు 17 ఏకమో 20 ఏకమో చదవాల్సిన వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు ముగ్గురు కూడా ఎట్లా ఉన్నారు, కానీ సేఫ్. ఈ వారానికి నా అంచనా ప్రకారం ప్రస్తుతానికి ఉన్న ఓటింగ్ ప్రకారం సేఫ్ జోన్లో ఉంటారు. ఇక నెక్స్ట్ వన్ 8వ ప్లేస్లో రీతు చౌదరి యాజ్ డిజ్గా 6% కొనసాగుతూ ఉంది. హౌస్లోకి వచ్చినప్పటి నుంచి ఉంది, మధ్యలో బాగా సింపతి వచ్చింది, బాగా ఆడుతుంది అన్నప్పుడు ఒక 7-8% పెరుగుతుంది. అట్లాగే నామినేషన్లో వేరే వాళ్ళు ఎవరైనా లేకపోతే వాళ్ళ ఓట్లు కూడా షేర్ అయ్యేటప్పుడు 9% వరకు అట్లా వచ్చింది. ఈ వారం ఏంటి ఒక ఇమాన్యుయల్ తప్ప అందరూ వచ్చేసారు. ఆ ఇమాన్యుయల్ ఓట్లు ఎవరికి పడితే ఆటోమేటిక్గా పడితే గిడితే తను సంజనాగా పడతాయి, లేదంటే అతను మళ్ళీ కెప్టెన్సీ చేయడంలో దివ్య ఒక స్టాండ్ తీసుకుంది, పక్క ఫిక్స్ అయిపోయి అతన్ని ఎలాగైనా చేయాలనుకుంది కనుక ఆవిడికి వాళ్ళిద్దరికి షేర్ అయితే తప్ప మిగతా వాళ్ళకి షేర్గా. అందుకే మీరు గమనించారు క్లియర్గా, రీతు ఫస్ట్లో వచ్చేటప్పుడు ఎట్లయితే ఒక 6 ఉంది పక్క ఫిక్స్డ్గా, అదే 6% మళ్ళీ కొనసాగుతుంది. మధ్యలో లేనప్పుడు పెరిగాయి అట్లా ఇట్లా డెసిషన్స్ తీసుకునేదాన్ని కూడా బాగా ఆడారనే జీలు ఉంది ఈ అమ్మాయికి కూడా. కాకపోతే చెప్పే కదా ట్రాక్ తప్పితే బాగుంది. ఇప్పుడు ఇవాళ మరి ఏంటి చూడాలి, ఆవిడ సంచాలకే పెట్టారు ఫస్ట్ టాస్క్లో, పైగా డీమన్ ఆడుతున్నాడు. అక్కడ తనూజ, నిఖిల్, సంజన ముగ్గురు కూడా అబ్జెక్షన్ వ్యక్తం చేస్తున్నాడు, నువ్వు ఫేవరిజం చేస్తున్నావు, ఫెయిర్గా ఆడట్లేదు లెక్క. నిజంగా అదే జరిగితే రీతిని ఎవరు కాపాడలేరు, ఖచ్చితంగా డేంజర్లోకి వచ్చేస్తుంది. ఎందుకంటే లాస్ట్లో ఉండే 9, 10 స్థానంలో ఉన్న గౌరవ్కి 4%, నిఖిల్కి 3% ఉంది. పోనీ వాళ్ళకంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది. నిఖిల్ అయితే పోనీ ఏమీ ఆడట్లేదు, రిస్క్లో ఉంటాడు. సింగిల్ ఎలిమినేషన్ అయితే నిఖిల్ గ్యారంటీగా ఎలిమినేట్ అయిపోతాడు. 5 వారాలు వచ్చినా నిఖిల్ అంటే ఇది అని ముద్ర వేసుకున్నది లేదు. ఫస్ట్లో అయితే సాక్రిఫైస్ చేసి ఛాలెంజ్ చేసి ఆ గౌరవ్తో వెయిట్ బ్యాలెన్స్ టాస్క్ మాత్రం చక్కగా ఆడాడు, అరే భలేగా ఉందో అనుకున్నా. ఆ తర్వాత ఏం చేసినట్టు ఏం కనబడట్లా. సో సింగిల్ ఎలిమినేషన్ అయితే నిఖిల్, డబుల్ ఎలిమినేషన్ అయితే నిఖిల్తో పాటు గౌరవ్ కూడా వెళ్ళే ఛాన్సెస్ వెరీ హై. ఎందుకంటే గౌరవ్ కూడా ఆడతనడు బాగా ఉంది, కాకపోతే లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల ఎమోషన్ ఇంకా బయటపడట్లా. అతడి క్లారిటీ ఉంది, హౌస్లో ఆటలో అంతా క్లారిటీ ఉంది, అతడు కన్ఫ్యూజ్ అవుతున్నాడు అని చెప్పి మిగతా వాళ్ళు నన్ను ఎక్కువగా నలుగురు చేశారు. దీనివల్ల అతనికి పాజిటివిటీ వస్తుందా రాదో ఒక కామెంట్ పెట్టండి. పాజిటివ్ వస్తుంది అంటే ఖచ్చితంగా సేవ్ అయిపోతుంది. ఈ రీతు చౌదరి ఈరోజు కూడా అన్ఫేర్ డెసిషన్ తీసుకుంటే సరే బంధానికి బ్రేక్ లేద్దాం. ఓటింగ్ పరంగా పెద్ద డిఫరెన్స్ లేదు, గౌరవ్కి రీతికి 2% ఉంది. మరి డబల్ ఎలిమినేషన్ అయితే నిఖిల్తో పాటు గౌరవ్ వెళ్తాడా రీతు అవుతాడా అనేది ఈరోజు టాస్క్లు బట్టి కూడా, ఈ వారం టాస్క్లు బట్టి కూడా డిపెండ్ అయ్యి ఉండబోతుంది. ఓవరాల్గా మీకేమనిపించిందో కామెంట్ పెడితే, లైక్ చేస్తే, సబ్స్క్రైబ్, షేర్ అయితే మర్చిపోకండి.